చెప్పుకుంటాయని అనుకోకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు క్రైస్తవ విశ్వాసులు మరియు సంఘాలు. విజయవాడ ప్రాంతాన్ని పూర్తిగా ముంచేసింది వరద ఉధృతి. కృష్ణా నదికి 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. ముందు 2 సార్లు వచ్చింది కానీ 10 లక్షల క్యూసెక్కుల నీరే, కానీ అవన్నీ దాటుకుని రికార్డు స్థాయిలో వరదను ముంచెత్తింది. రికార్డు స్థాయిలో ప్రవహిస్తున్న కృష్ణా నది చాలా భయంకరమైన రీతిలో కృష్ణా నది పొంగుతూ ఉంది. చూస్తున్నారు ఎప్పుడు లేనటువంటి రీతిలో 12 lakhs క్యూసెక్స్ వాటర్ ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. అనేక ప్రాంతాలు ముందుకు గురవుతూ ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కృష్ణా నది ఉంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, బండ్లు కానీ కార్లు కానీ ప్రతిదీ మునిగిపోయింది. ఎటు కదలేని పరిస్థితుల్లో విజయవాడ ప్రాంత ప్రజలు నివసిస్తున్నారు. కనీసం తినడానికి తిండి, కనీసం నిత్యావసర వస్తువులు కూడా దొరకట్లేదు. విజయవాడలో ఉన్న బేతేల్ చర్చ్ మినిస్ట్రీస్ పాస్టర్ గారు తెలుసు కదా, బ్రదర్ వినోద్ కుమార్ గారు, ఆయన మరియు ఆయన సంఘ విశ్వాసులతో కలిసి ట్రాక్టర్ మీద ఆ వరద ప్రవాహంలో వెళ్తూ విజయవాడ ప్రజలకు సహాయాలు అందిస్తున్నారు. కనీసం త్రాగడానికి మంచినీరు కూడా లేని ప్రాంతాలకు వెళ్లి మంచినీటిని అందిస్తూ ఆయనే స్వయంగా సహాయ సహకారాన్ని కరువు విలయ తాండవం చేస్తోంది. అక్కడ తిరిగి క్షతగాత్రులుగా మారుతున్న వారు ఉన్నారు. ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మందుల కొరత వేధిస్తోంది. ఒక రకంగా ప్రపంచంలోని విషాదమంతా అక్కడే ఉందా అన్నంత ధైర్యం. ఇది 9 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ గాజా. అలాగే విజయవాడలో ఉన్న క్రైస్ట్ టెంపుల్ వ్యవస్థాపకులు పాలిం మానియర్ గారు కూడా రాత్రి పగలు అని లెక్క చేయకుండా విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. చూస్తున్నారు ఈ ప్రాంతం అంతా కూడా ముంపు గురైంది. చాలా మంది ప్రజలు ఆ ప్రాంతంలో ఉండిపోయారు. రెస్క్యూ టీం చూస్తున్నారు, చాలా ప్రయాసంలో వస్తూ ఉన్నారు. వీరందరూ రక్షించుకోవడానికి అందరూ కూడా బయటికి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ సంఘంలో ఉన్న విశ్వాసుల ద్వారా సహాయక చర్యలను అందిస్తూ విజయవాడ ప్రజలకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. అదేవిధంగా కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు పాస్టర్ సతీష్ కుమార్ గారు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ వారి సేవలను అందిస్తూ కూడా విజయవాడలో ఉన్న ప్రాంత ప్రజలకు మేమున్నామంటూ కల్వరి టెంపుల్ వాలంటీర్స్ ద్వారా భోజన సహాయాలను, నిత్యావసర సరుకులను అందించారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వంతో సహా మేమున్నామంటూ ముందుకు వచ్చి వారి సహాయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి, సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకా అనేక మంది కనిపించకుండా వారి యొక్క సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. చూస్తున్నారు కదా ఈ వీడియో, బ్రదర్ వినోద్ కుమార్ గారు మరియు వారి సంఘ సభ్యులతో కలిసి ట్రాక్టర్ మీద వెళ్తూ సహాయ సహకారం అందిస్తున్న వీడియో.